ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సంపాదనపై మీకు చాలా ఆసక్తి ఉండాలి. ఈ చదువులోనే మీకు సంపాదన ఉంది. ప్రశ్న: జ్ఞానం లేకుంటే సంతోషం కలిగించు ఏ విషయం కూడా విఘ్న రూపం అవుతుంది. జవాబు: సాక్షాత్కారం అవ్వటం సంతోషించు విషయమే, కానీ యథార్థ జ్ఞానం లేకుంటే ముందు కంటే ఎక్కువగా తికమక పడతారు. ఎవరికైనా తండ్రి సాక్షాత్కారం జరిగిందనుకోండి, బిందువు కనిపించిందనుకోండి, ముందు కంటే ఎక్కువగా తికమక పడతారు. అందువలన జ్ఞానం లేని సాక్షాత్కారం వలన ఏ లాభము ఉండదు. ఇందులో ఇంకా ఎక్కువగా మాయ విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. చాలామందికి సాక్షాత్కారాల వలన అసత్య నశ కూడా పెరుగుతుంది. పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకుని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. కొత్తవారు కూడా విన్నారు, పాతవారు కూడా విన్నారు, కుమారులు కూడా విన్నారు. ఇది ఒక పాఠశాల. పాఠశాలలో ఏదో ఒక భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అక్కడ అనేక రకాలైన భాగ్యం ఉంది. కొంతమంది సర్జన్లుగా, కొంతమంది బ్యారిస్టర్లుగా తయారయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. భాగ్యాన్ని లక్ష్యమని అంటారు. భాగ్యాన్ని తయారు చేసుకోకుండా పాఠశాలలో ఏం చదువుకుంటారు? మనం కూడా మన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచం కొరకు మీ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఈ రాజయోగం నూతన ప్రపంచం కొరకు, ఆ విద్య పాత ప్రపంచం కొరకు. వారు పాత ప్రపంచం కొరకు బ్యారిస్టర్, ఇంజనీర్, సర్జన్ మొదలైన వారిగా అవుతారు. ఈ పాత ప్రపంచానికి ఇక చాలా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అది కూడా సమాప్తమైపోతుంది. ఈ భాగ్యం ఈ మృత్యులోకం కొరకు లేక ఈ జన్మ కొరకు మాత్రమే. మీ ఈ చదువు నూతన ప్రపంచం కొరకు. నూతన ప్రపంచం కొరకు మీరు భాగ్యాన్ని తయారు చేసుకుని వచ్చారు. నూతన ప్రపంచంలో మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. చదివించేవారెవరు? అనంతమైన తండ్రి. వారి నుండే వారసత్వం పొందుకోవాలి. డాక్టర్ ద్వారా డాక్టర్ వారసత్వం ఈ జన్మ కొరకు పొందుతారు. ఒక వారసత్వమేమో తండ్రి నుండి లభిస్తుంది. చదువు ద్వారా మరొక వారసత్వం లభిస్తుంది. వృద్ధులైనప్పుడు గురువులను ఆశ్రయిస్తారు. ఏం కోరుకుంటారు? మాకు శాంతిధామానికి వెళ్ళే శిక్షణను ఇవ్వమని అడుగుతారు. సద్గతిని ఇవ్వమంటారు. ఇక్కడి నుండి శాంతిధామానికి తీసుకెళ్ళమంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. టీచర్ నుండి కూడా ఈ జన్మకు వారసత్వం లభిస్తుంది. అది ఒక్క జన్మ కొరకు. కానీ గురువు ద్వారా అది కూడా లభించదు. టీచర్ వద్ద చదువుకుని ఏదో కొంత వారసత్వం పొందుతారు. టీచర్ కుట్టు టీచర్గా కావచ్చు. ఎందుకంటే జీవన ఆధారం అయితే కావాలి కదా. తండ్రి వారసత్వం లభించినా మళ్ళీ చదువుకుంటారు. సొంతగా సంపాదించుకోవాలి అని అనుకుంటారు. గురువు ద్వారా ఏ సంపాదన జరగదు. కొంతమంది గీత మొదలైనవి బాగా చదువుకొని దానిపై ఉపన్యసిస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖం కొరకు. ఈ మృత్యులోకం ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. మనము నూతన ప్రపంచ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం అంతం అవ్వనున్నది. తండ్రి ఇచ్చిన ఆస్తి కానీ, సంపాదించిన ఆస్తి కానీ అంతా భస్మైపోతుంది. చేతులు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు నూతన ప్రపంచం కొరకు సంపాదించుకోవాలి. పాత ప్రపంచంలోని మనుషులు ఈ సంపాదన చేయించలేరు. నూతన ప్రపంచం కొరకు సంపాదన చేయించువారు శివబాబా ఒక్కరే. నూతన ప్రపంచం కొరకు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. ఆ తండ్రే మీకు తండ్రి, టీచర్, గురువు. వారు సంగం యుగంలోనే వస్తారు. భవిష్యత్తు కొరకు సంపాదించడం నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఈ ప్రపంచంలోని మనుషులకు తెలియదు.
నూతన ప్రపంచం కొరకు శివబాబా మనకు తండ్రి, టీచర్, గురువుగా అయ్యారని పిల్లలైన మీకు తెలుసు. శాంతిధామము, సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. కొంతమంది భాగ్యాన్ని తయారు చేసుకోరు అనగా వారు ఏమాత్రము అర్థం చేసుకోనట్లే. ఒకే ఇంట్లో స్త్రీ చదువుకుంటుంది, పురుషుడు చదవడు. పిల్లలు చదువుకుంటారు, తల్లి తండ్రి చదువుకోరు. ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో కుటుంబం అంతా వచ్చారు. కానీ మాయవి తుఫాను తగులుతూనే ఆశ్చర్యవంతులై విన్నారు, వర్ణించారు. తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంతో వింటారు, తండ్రి వారిగా అవుతారు, చదువుకుంటారు. అయినా డ్రామా విధి అని ఒక గాయనం కూడా ఉంది. స్వయంగా తండ్రి కూడా హాయ్ మాయా, హాయ్ డ్రామా అని అంటారు. అంతా డ్రామాలోనే ఉంది కదా. స్త్రీ పురుషులు ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు. పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ అది లేదు. ఇక్కడ విడాకులు ఇవ్వలేరు. సత్యమైన సంపాదన చేయించేందుకు తండ్రి వచ్చారు. తండ్రి ఎవరినీ కూడా అగాధంలోకి తొయ్యరు కదా. మన తండ్రి పతిత పావనుడు, దయాహృదయుడు. తండ్రి వచ్చి దుఃఖం నుండి ముక్తినిప్పిస్తారు. మార్గదర్శకులై వెంట తీసుకెళ్తారు. నేను మిమ్మల్ని మా వెంట తీసుకెళ్తామని ఏ లౌకిక గురువులు చెప్పరు. ఇటువంటి గురువును ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా? మీ శరీరాన్ని వదిలితే మీ శిష్యులందరినీ మీ వెంట తీసుకెళ్తారా అని మీరు గురువులను అడగండి. నేను నా వెంట తీసుకెళ్తానని ఏ గురువు చెప్పరు. ఇది జరగదు. నేను మిమ్మల్ని అందరినీ నిర్వాణ ధామానికి, ముక్తిధామానికి తీసుకెళ్తానని ఎవరూ చెప్పరు. మమ్మల్ని మీ వెంట తీసుకెళ్ళండి అని అడిగే శిష్యులు కూడా లేరు. శాస్త్రాలలో భగవాను వాచ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. దోమల గుంపు వలె అందరూ వెళ్తారు. సత్యుగంలో మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కలియుగంలో అనేక మంది ఉన్నారు. శరీరాన్ని వదిలి మిగిలిన ఆత్మలు లెక్కాచారాన్ని చుట్టూ చేసుకుని వెళ్ళిపోతాయి. తప్పక వెళ్ళవలసిందే. ఇంతమంది మనుషులు ఉండలేరు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు బాగా తెలుసు. ఈ శరీరాన్ని వదిలే తీరాలి. మీరు మరణిస్తే ప్రపంచం మీకు మరణించినట్లే. స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత శరీరాన్ని వదిలే తీరాలి. ఈ ప్రపంచమంతా పాతదైపోయింది. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు పాత ఇంట్లో కూర్చుని ఈ ఇల్లు నా కొరకే తయారవుతుంది అని భావిస్తారు కదా. బుద్ధి నూతన ఇంటి వైపు వెళ్తుంది. ఇందులో ఫలానా కట్టుకోవాలి, ఈ పని చేయించాలి అని అనుకుంటారు. పాతదాని నుండి మమకారం కొత్త ఇంటి వైపుకు వెళ్తుంది. అది హద్దులోని విషయము. ఇది అనంతమైన ప్రపంచానికి చెందిన విషయము. పాత ప్రపంచంపై గల మమకారాన్ని తొలగించుకొని నూతన ఇంటి వైపు జోడించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీకు తెలుసు. నూతన ప్రపంచం అంటే స్వర్గము. అందులో మనం రాజ్య పదవి పొందుతాము. ఎంతగా యోగం చేస్తామో, జ్ఞానధారణ చేస్తామో, ఇతరులకు తెలియచేస్తామో అంత సంతోషం యొక్క పాదరసం మీటర్ పైకెక్కుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనం స్వర్గంలో 21 జన్మల వారసత్వాన్ని పొందుతాము. ధనవంతులు కావటం మంచిదే కదా. దీర్ఘాయువు లభించటం కూడా మంచిదే కదా. సృష్టి చక్రాన్ని ఎంతగా స్మృతి చేస్తారో, ఎంతమందిని మీ సమానంగా చేస్తారో అంత లాభం ఉంటుంది. రాజులు కావాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఎగ్జిబిషన్లో చాలామంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతారు. ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానం నశించదు. పవిత్రులై పవిత్ర ప్రపంచానికి యజమానులు కావాలని బుద్ధికి తోస్తుంది. పురుషార్థం ఎక్కువగా చేస్తే ప్రజల్లో ఉన్నత పదవి పొందుతారు. లేకుంటే ప్రజల్లో తక్కువ పదవి తీసుకుంటారు. నెంబర్ వారుగా ఉంటారు కదా. రామరాజ్య స్థాపన జరుగుతూ ఉంది. రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది. సత్యుగంలో దేవతలు మాత్రమే ఉంటారు. బాబా తెలియచేస్తున్నారు, స్మృతి యాత్ర ద్వారా మీరు సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. అధిపతులు అనగా రాజులు. ప్రజలందరూ వస్తారు. ప్రజలు కూడా మా భారతదేశం అత్యంత ఉన్నతమైందని అంటారు. భారతదేశం నిజంగా అత్యంత ఉన్నతంగా ఉండేది.
కానీ ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన భారతదేశము అన్నిటికంటే ధనవంతంగా ఉండేది. భారతదేశ వాసులైన మనము దేవీ దేవతా కులానికి చెందిన వారమని మీకు తెలుసు. ఇతరులెవ్వరిని దేవతలు అని అనరు. ఇప్పుడు కన్యలైన మీరు చదువుకుంటున్నారు, తర్వాత ఇతరులకు తెలపాలి, మనుషులకు తెలియచేయాలి కదా. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణులు ఈ పదవిని ఎలా పొందారో మీరు రుజువు చేసి చెప్పగలరు. తిథి తారీఖుల సహితంగా మీరు రుజువు చేయగలరు. ఇప్పుడు వీరు మళ్ళీ శివబాబా నుండి ఈ పదవి పొందుతున్నారు. ఆ చిత్రం కూడా ఉంది. శివుడు అనగా పరంపిత పరమాత్మ. తండ్రి అంటున్నారు, బ్రహ్మ ద్వారా మీకు యోగబలం వలన 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. సూర్యవంశీ దేవీ దేవతలుగా, విష్ణుపురానికి యజమానులుగా అవ్వగలరు. శివబాబా దాదా అయిన బ్రహ్మ ద్వారా ఈ వారసత్వంని ఇస్తున్నారు. మొదట ఇతని ఆత్మ వింటుంది, ఆత్మనే ధారణ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఇదే. శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఈ చిత్రం పరంపిత పరమాత్మ శివునిది. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనంలోని దేవతలు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడ ఉండాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బీకేలు అనేక మంది ఉన్నారు. ఎంతవరకు బ్రహ్మకు పిల్లలు కావరో అంతవరకు బ్రాహ్మణులు కావరు. కనుక శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు? గర్భం నుండి అయితే జన్మ తీసుకోలేరు. ముఖవంశావళి అన్న గాయనం కూడా ఉంది. మేము ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి వారమని మీరంటారు. అక్కడ గురువులకు శిష్యులుగా ఉంటారు. ఇక్కడ మీరు తండ్రి, టీచర్, సద్గురువు అని ఒక్కరినే అంటారు. అది కూడా బ్రహ్మను అనరు. నిరాకార శివబాబాను అంటారు. వారు జ్ఞానసాగర్లు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఇస్తారు. టీచర్ కూడా నిరాకారులే. సాకారం ద్వారా జ్ఞానం వినిపిస్తున్నారు. ఆత్మనే మాట్లాడుతుంది. నా శరీరాన్ని విసిగించుకో అని చెప్పేది ఆత్మనే. ఆత్మ దుఃఖంలో ఉన్నప్పుడు జ్ఞానం ఇవ్వబడుతుంది. అది కూడా వినాశనం దగ్గరికి వచ్చినప్పుడు పారలౌకిక తండ్రి అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకే చివరిలో వస్తారు. మిగిలినంతా వినాశనం అయిపోయేదే. దీనిని మృత్యులోకమని అంటారు. స్వర్గం ఈ భూమిపైనే ఉంటుంది. దిల్వాలా మందిరం నిర్మింపబడింది. క్రింద తపస్సు చేస్తున్నారు. పైన స్వర్గం చూపించబడింది. అలా కాకుంటే ఎక్కడ చూపిస్తారు? పైభాగంలో దేవతల చిత్రాలు చూపించారు. వారు కూడా ఇక్కడే ఉంటారు కదా. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. మందిరాలకు వెళ్ళి ఇది మమ్మల్ని చదివించే శివబాబా జ్ఞాపక చిహ్నమని అర్థం చేయించాలి. వాస్తవానికి శివుడు ఒక బిందువు. కానీ బిందువును ఎలా పూజిస్తారు? ఫలాలు, పుష్పాలతో ఎలా పూజిస్తారు? అందుకే చాలా పెద్ద రూపాన్ని తయారు చేశారు. అంత పెద్దగా ఉండరు. బ్రుకుటి మధ్య ప్రకాశించు నక్షత్రము అని గాయనం కూడా ఉంది. చాలా సూక్ష్మమైన ఒక బిందువు. పెద్దగా ఉంటే సైన్స్ వారు వెంటనే పట్టుకునేవారు. అలాగే వారు 1000 సూర్యుల ప్రకాశం కూడా కాదు. కొంతమంది భక్తులు కూడా వస్తారు కదా. ఈ ముఖం మాకు కనిపించిందని కూడా అంటారు. వారికి పూర్తిగా పరంపిత పరమాత్మ పరిచయం తెలియదు. ఇంకా వారి భాగ్యం తెరవబడలేదు. తండ్రిని తెలుసుకోనంత వరకు ఆత్మలు బిందువుల వలె ఉన్నారని, శివబాబా కూడా బిందువు అని వారిని స్మృతి చేయాలని తెలియదు. అలా భావించి స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాని నాకు ఇలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అంటే వాటిని మాయ కలగచేయు విఘ్నాలు అని అంటారు. తండ్రి లభించారని ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తండ్రి అంటున్నారు, కృష్ణుని సాక్షాత్కారం పొంది చాలా ఖుషీలో నృత్యం మొదలైనవి చేస్తారు. కానీ దీనివల్ల సద్గతి లభించదు. సాక్షాత్కారాలు అనాయాసంగా అవుతాయి. బాగా చదువుకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సాక్షాత్కారాల వలన లాభం కూడా లభించాలి కదా. భక్తి మార్గంలో చాలా శ్రమ చేసినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ కొంచెం శ్రమ చేసినా సాక్షాత్కారాలు అవుతాయి. కానీ కొంచెం కూడా లాభం ఉండదు. కృష్ణపురంలో సాధారణ ప్రజలుగా అవుతారు.
ఇప్పుడు శివబాబా మనకు జ్ఞానం వినిపిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా పవిత్రం అవ్వాలని తండ్రి ఆజ్ఞ. కానీ కొంతమంది పవిత్రంగా కూడా ఉండలేరు. అప్పుడప్పుడు ఇక్కడకు పతితులు కూడా రహస్యంగా వచ్చేస్తారు. వారంతటికు వారే నష్టపోతారు. స్వయాన్ని మోసపుచ్చుకుంటారు. తండ్రిని మోసగించే మాటే లేదు. తండ్రిని మోసగించి ఏదైనా ధనం తీసుకోగలరా? శివబాబా శ్రీమతానుసారం చట్ట ప్రకారం నడుచుకోకుంటే వారి గతి ఏమవుతుంది? అదృష్టంలో లేదని భావించడం జరుగుతుంది. చదువుకోక ఇతరులకు దుఃఖం కలిగిస్తూ ఉంటే ఒకటేమో శిక్షలు అనుభవిస్తారు, రెండవది పదవి కూడా భ్రష్టమైపోతుంది. చట్ట విరుద్ధమైన పని ఏది చేరాదు. మీ నడవడికలు మంచిగా లేవని తండ్రి ఏమో తెలియచేస్తారు కదా. తండ్రికి సంపాదించుకునే మార్గం తెలియచేస్తారు. సంపాదించుకోవటం చేయకపోవటం వారి భాగ్యం. అటువంటి వారు శిక్షలు అనుభవించి శాంతిధామానికి వెళ్లాల్సిందే. పదభ్రష్టులైపోతారు, ఏమీ లభించదు. ఇక్కడకు చాలామంది వస్తారు. ఇక్కడ తండ్రి నుండి వారసత్వం తీసుకునే విషయమే ముఖ్యమైనది. పిల్లలు, బాబా మేము స్వర్గంలో సూర్యవంశంలో రాజ్య పదవి పొందుకుంటామని అంటారు. ఇది రాజయోగం కదా. విద్యార్థులు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. పాస్ అయ్యే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది స్కాలర్షిప్ తీసుకునే వారి మాల. ఎంతెంత మంచి మార్కులతో పాస్ అవుతారో అంత మంచి స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ మాల తయారైంది. స్కాలర్షిప్ తీసుకునేవారు ఎక్కువ అవుతూ 1000 మంది అవుతారు. స్కాలర్షిప్ అనగా రాజ్య పదవి. మంచి రీతిగా చదువుకునేవారు గుప్తంగా ఉండలేరు. కొత్తగా వచ్చేవారు చాలామంది పాతవారి కంటే ముందుకెళ్తారు. చాలామంది కన్యలు వచ్చి ఈ చదువు చాలా బాగుందని అంటారు. ఆ చదువు పూర్తి చేసుకుని ఈ చదువులో లగ్నమైపోతామని ప్రమాణం చేస్తారు. వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకుంటాము. సత్యమైన సంపాదన చేసుకుని 21 జన్మలకు వారసత్వం పొందుకుంటామని అంటారు. చాలా సంతోషిస్తారు. ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకుంటే తర్వాత ఎప్పుడు తీసుకోలేమని వారికి తెలుసు. చదువుపై ఆసక్తి ఉంటుంది కదా. కొంతమందికి అర్థం చేసుకునేందుకు ఆసక్తి కొద్దిగా కూడా ఉండదు. కొత్త వారికి ఉన్నంత ఆసక్తి పాత వారికి కూడా ఉండదు. ఇది ఆశ్చర్యం కదా. డ్రామానుసారం భాగ్యంలో లేకుంటే భగవంతుడైనా ఏం చేస్తారని అంటారు కదా. టీచర్ కేవలం చదివిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ లోపాలను దాచిపెట్టుకోవటం కూడా స్వయాన్ని మోసగించుకోవటమే. అందువలన ఎప్పుడూ స్వయాన్ని మోసగించుకోరాదు. సెకండ్ పాయింట్, మీ భాగ్యాన్ని గొప్పగా తయారు చేసుకునేందుకు చట్ట విరుద్ధమైన ఏ పని కూడా చేయరాదు. చదువుపై ఆసక్తి కలిగి ఉండాలి. మీ సమానంగా తయారు చేయు సేవ చేయాలి. ఈరోజు వరదానము. అమృతవేళ యొక్క సహాయము లేక శ్రీమతం యొక్క పాలన ద్వారా స్మృతిని సమర్థవంతంగా చేసుకునే స్మృతి స్వరూప భవ. మీ స్మృతిని సమర్థవంతంగా చేసుకోవాలి లేక స్వతః స్మృతి స్వరూపంగా అవ్వాలి అంటే అమృతవేళ సమయం యొక్క విలువను తెలుసుకోండి. ఎలాగైతే శ్రీమతం ఉందో అదేవిధంగా సమయాన్ని గుర్తించి సమయానుసారం నడిస్తే సహజంగా సర్వప్రాప్తులు చేసుకోగలరు. అంతేకాక శ్రమ నుండి విడుదలైపోతారు. అమృతవేళ యొక్క మహత్వాన్ని అర్థం చేసుకుని నడిస్తే ప్రతి కర్మ మహత్వం అనుసారం జరుగుతుంది. ఆ సమయంలో విశేషంగా సైలెన్స్ ఉంటుంది. అందువలన సహజంగా స్మృతిని సమర్థవంతంగా చేసుకోగలరు. స్లోగన్: స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయాచితులుగా అయ్యేవారే సదా విజయీ ఆత్మలు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి.
సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీ పరస్పర సంపర్కం యొక్క భాష అవ్యక్త భావందై ఉండాలి. ఎలాగైతే ఫరిస్తాలు లేక ఆత్మలతో మాట్లాడినట్లు ఉండాలి. అందుకు ఎవరి గురించి అయినా విన్నా తప్పుడు మాటలను సంకల్పంలో కూడా వినిపించరాదు. ఇటువంటి స్థితి వచ్చినప్పుడే ఏకమత సంఘటన ఉండాలనే తండ్రి యొక్క శుభకామన ప్రాక్టికల్గా జరుగుతుంది. అంతేకాక మీ ద్వారా తండ్రి ప్రత్యక్షమవుతారు. అచ్చా, ఓం శాంతి.